హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే కొంచెం జలుబు, దగ్గుతో సఫర్ అవుతున్నాము. బట్ ఏం చేయలేము. ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ డోర్మ్ కోసం కావాల్సిన షాపింగ్ చేయాలి. అది కంప్లీట్ చేస్తేనే రేపు తను వెళ్ళినప్పుడు అంతా సెట్ చేయొచ్చు. వర్జీనియాలో ఈ లొకేషన్ చూస్తున్నారు కదా! ఇది విలేజ్ సైడ్ మాట. అందుకే మనకి గ్రీనరీగా ఉంటుంది. పక్కన చుట్టుపక్కల ఫార్మ్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి 20 మినిట్స్ మనం డ్రైవ్ చేస్తే మనకి స్టోర్స్ ఉంటాయి. సో, ఈరోజైతే డే 14 ఇన్ అవర్ ఈస్ట్ కోస్ట్ ట్రిప్ అండి. సో, ఇప్పుడైతే మేము హోల్‌సేల్ షాప్ కాస్కోకైతే వచ్చాము. మీరు ఆల్మోస్ట్ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు కాస్కో అని. ఇక్కడ మనకి తక్కువ ప్రైస్‌లో మంచి క్వాలిటీ అండ్ ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుంది. అన్నీ దొరుకుతాయి. లైక్ గ్రోసరీస్, మెడిసిన్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ ఇలా సీజనల్ డెకరేటివ్ ఐటెమ్స్. ఇక్కడ చూడండి క్రిస్మస్‌కి ఇంకా డిసెంబర్ ఇంకో 3 మంత్స్ ఉన్నాయి గానీ అప్పుడే పెట్టేశారు. నిన్న మనకి ఐకియాలో పిల్లోస్ క్వాలిటీ బాగోలేదని చెప్పాం కదా! సో, ఇక్కడైతే తీసుకుందామని ఇక్కడ తీసుకుంటున్నాము. బాగా తెలుసు మాకిక్కడ కాస్కోలో పిల్లోస్ అమ్ముతారు బావుంటాయి అని చెప్పి. సో, అందుకే ఎక్కువ ఆలోచించకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఐకియాలో తీసుకోకుండా ఇక్కడైతే తీసుకుంటున్నాము. ఇవి బాత్ టవల్స్. ఇవి కూడా చాలా బావుంటాయి. సాఫ్ట్‌గా, పెద్దవిగా అండ్ జనరల్‌గా ఇండియాకెళ్ళేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోసము ఇలా టవల్స్ కూడా తీసుకెళ్తారు. లైక్ గిఫ్ట్స్ లాగా. మేము బెడ్ సెట్స్ కోసం వెతికాం గానీ ఉన్నాయి. మంచి క్వాలిటీలో ఉన్నాయి. బట్ మాకు అన్ని కలర్ ఆప్షన్స్ దొరకలేదు. ఇక్కడ కాస్కోలో నేను కొత్త ఐటెమ్ ఇది చూసాను. స్నాక్ ఇండియన్ స్నాక్. సో, అన్ని మిక్స్‌డ్ వెరైటీ అండ్ మెయిన్ వాటర్ బాటిల్స్ జనరల్‌గా కాస్కోలోనే ఎక్కువగా ఇలా వాటర్ బాటిల్స్ తీసుకెళ్తారు. సో, ఇది అయిపోయినాక ఇదే కాంప్లెక్స్‌లో దూరంగా అక్కడ మనకి టార్గెట్ ఉంది కదా! ఇది రిటైల్ షాప్ లాగా. దాంట్లో కూడా క్వాలిటీ చాలా బావుంటుంది. కొంచెం ప్రైజీగా అని నాకనిపిస్తాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. మెయిన్‌గా మనకి ఇంకా బెడ్ సెట్ దొరకలేదు. అది మెయిన్ ఇంకొంచెము గ్రోసరీ స్టఫ్ నిన్న తీసుకొనివి ఇలా టార్గెట్‌కొచ్చి తీసుకుందామని వచ్చాము. ఈ కొనాల్సిన ఐటెమ్స్ అన్నీ ఎన్నో రోజుల నుంచి ఫోన్‌లో, నోట్‌లో క్లియర్‌గా రాసుకుంటూ, యాడ్ చేసుకుంటూ వస్తున్నవి. ఎందుకంటే సడెన్‌గా మనకి ఇలా షాప్‌కి రాంగానే ఏం తీసుకోవాలి, ఎక్కడ వెళ్ళాలి అన్నది గుర్తురావు. సో, ఎప్పుడు అయితే మనకి ఏదైనా ఐటెమ్ ఇది తీసుకోవాలని గుర్తొస్తుందో అప్పుడు నోట్ చేసేసుకున్నాము. సో, అందుకే కొంచెం ఈజీగా అయిపోయింది. లైక్ మినిమమ్ కొన్ని థింగ్స్ మర్చిపోతాము. లైక్ టిష్యూ రోల్స్, ట్రాష్ కవర్స్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఇలాంటివన్నీ కొన్ని సింపుల్‌గా ఎవ్రీడే వాడేవైనా కూడా కొంచెం సడెన్‌గా మర్చిపోతాము. సో, అందుకే మనం ఈ డోమ్ షాపింగ్ చేసే ముందైతే కొంచెం ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతది. ఫైనల్‌గా టార్గెట్‌లో అయితే మనకి కావాల్సిన బెడ్ సెట్ దొరికింది. అలాంగ్ విత్ కంఫర్టర్, బెడ్ షీట్, పిల్లో కవర్ అండ్ మెయిన్‌గా ఈ ఐటెము షవర్ క్యాడీ. సో, బాతింగ్‌కి కావాల్సిన స్టఫ్ లైక్ షాంపూ, బాడీ సోప్ అండ్ గర్ల్స్ అంటే చాలా ఉంటాయి కదా! అవన్నీ దీంట్లో పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకోవడానికి మాకు డోమ్‌లో కామన్ బాత్రూమ్స్ మాట. సో, రూమ్‌లో ఉండదు బాత్రూము. సో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టఫ్ అయితే బాత్రూమ్‌లో పెట్టుకోలేరు కదా! అలా షవర్ క్యాడీ ఉంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఈ బెడ్ షీట్ ఈ కలర్‌లో తీసుకున్నాం. పీచ్ కలర్‌లో. అండ్ మేము కొన్న అన్ని ఐటెమ్స్ కూడా ఇలాగే కొంచెం వైట్ అండ్ పింక్, పీచ్ కాంబినేషన్‌లో ఉన్నాయి. పర్సనల్‌గా నేను మా పాపకి ఒక సాఫ్ట్ టై ఇద్దామనుకున్నాను. అంటే రాత్రి పూట పడుకున్నప్పుడు దాన్ని హగ్ చేసుకొని పడుకుంటే మేము లేమన్న ఫీలింగ్ ఉండదు కదా! అని చెప్పి. సో, అదైతే ఒకటి కొన్నాను. అండ్ ఫ్యూ బుక్స్ ఫర్ రైటింగ్. బుక్స్ తీసుకో అంటే నో, నో నాకంతా ఆన్‌లైనే కంప్యూటర్‌లోనే అంది. బట్ మ్యాథ్ చేసుకోవాలి కదా! అని చెప్పి మేమే బలవంతంగా కొనిచ్చాము. సో, ఫైనల్‌గా టార్గెట్‌లో అండ్ కాస్కోలో ఇలా ఈ రోజుతో ఆల్మోస్ట్ డోమ్ స్టఫ్ అంతా కొనేసాము. ఇక్కడి నుంచి ఇంకా రెస్టారెంట్‌కెళ్ళేసి లంచ్ చేస్తాము. ఇది యాక్చువల్‌గా లంచ్ టైమ్ కాదు దాటిపోయింది. అయినా కూడా ఈ షాపింగ్‌లో, చిరుతిండి తినడంలో ఆకలి లేక ఇలా కొంచెం లేట్ లంచ్ చేస్తున్నాం మాట.
లొకేషన్ అయితే చాలా బావుంది. బట్ ఫుడ్ అయితే అస్సలు బాలేదు. బట్ ఏదో ఒకటి తినేసాము. ఇంకా ఈరోజు ఇంకేం ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే రేపు లాంగ్ డే మాట. కాలేజ్ డోమ్‌లో చెక్ ఇన్ అవుతుంది. మాకు కూడా చాలా పని ఉంది. ఇంకా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఈరోజు డేనైతే ఇలా కంప్లీట్ చేశాము. ఇక్కడ వర్జీనియాలో 1 వీక్ అలా ఈజీగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్ ఇంట్లో ఉండడము అండ్ ఇంకొక ఫ్రెండ్ ఇలా కార్‌ని ఆఫర్ చేయడము. పెద్ద డిఫికల్టీస్ ఏం కనిపించలేదు. సో, ఈరోజైతే ఈ డేని ఇలా కంప్లీట్ చేస్తున్నాము. తిరిగి రేపటి యూఎండీ డోమ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు గుడ్ నైట్.